హిందువుల పట్ల వ్యతిరేక వైఖరి చూపుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి బ్రాహ్మణులను తీవ్రంగా అవమానించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా మటన్ షాపులు ఏర్పాటు చేసేందుకు రుణాలు ఇవ్వాలంటూ దరఖాస్తులు చేయించడమే దీనికి కారణం. ఈ వ్యవహారంపై బ్రాహ్మణులతో పాటు పలు హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్థికంగా వెనుకబడిన అన్ని కులాల అభివృద్ధి కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. బీసీలతో పాటు కాపు, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, రెడ్డి, వెలమ, కమ్మ వంటి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఉపాధి కోసం రుణాల సౌకర్యం కల్పించారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ కార్పొరేషన్లను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కార్పొరేషన్ల పేరుతో రాజకీయం చేసిందే తప్ప ఆయా కులాలకు గౌరవం గాని ఆర్థిక లబ్ధి గాని చేకూర్చలేకపోయింది. కార్పొరేషన్ చైర్మన్లకు కనీసం కుర్చీలు కూడా వేయకుండా, కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించకుండా అవమానించారని అప్పట్లోనే తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. లబ్ధి ఎవరికీ అందలేదు, కానీ కార్పొరేషన్లకు కేటాయించిన నిధులు మాత్రం వేరువేరు మార్గాల్లో మాయమయ్యాయి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులాల కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లను నియమించగా అందులో భాగంగా బ్రాహ్మణ కార్పొరేషన్ కు బుచ్చి రాంప్రసాద్ ను చైర్మన్ గా నియమించారు. ఇటీవల కార్పొరేషన్ కు 4 దరఖాస్తులు రావడం, వాటిలో మటన్ షాపులు ఏర్పాటు చేసేందుకు రుణాలు కోరడం చూసి ఆయన తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. పేద, ఆచారబద్ధమైన బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ను ఈ విధంగా దుర్వినియోగం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణలో వైసీపీ హయాంలో జగన్ అనుచరులు మటన్ షాపుల పేరుతో దరఖాస్తులు చేసి బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులను కాజేశారని వెలుగులోకి రావడంతో ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణకు చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ ఆదేశించారు. ఇదిలా ఉండగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుమల లడ్డూ ప్రసాదాల కల్తీ వివాదంలోనూ వైసీపీ సోషల్ మీడియా ఒక్క దెబ్బతో దేశంలో ఉన్న హిందువులందరినీ నాన్ వెజ్ చేశావు జగన్మామ అంటూ వెటకారపు పోస్టులు రావడం హిందువుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది.